సాధారణంగా మన కిడ్నీలు మనం తిన్న మరియు తాగిన ఆహారాల నుంచి పోషకాలని వడపోసి మలినాలు కలిగిన దాన్ని మూత్ర రూపంలో బయటకు పంపిస్తూ ఉంటుంది. ఇలా మూత్రాశయం నిండిన వెంటనే మూత్రానికి వెళ్ళాలనే భావన కలుగుతూ ఉంటుంది. ఇలాంటి భావనను కొంతమంది కొన్ని కారణాల వల్ల ఆపుకుంటూ మూత్రానికి వెళ్లకుండా అలాగే ఉండిపోతారు. దానికి కారణం వారు బయట ప్రదేశాల్లో సరైన సదుపాయాలు లేక వెళ్ళకపోవడం, లేక నలుగురు చూస్తే ఏమనుకుంటారనే మొహమాటం. ఇక స్కూల్ పిల్లల్లో అయితే టీచర్స్ పదే పదే వాష్రూమ్కి పంపించకపోవడం వంటి వాటితో మూత్రానికి వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటారు. ఇది ఇలా కొనసాగితే అప్పటికప్పుడు శరీరానికి ఏమీ నష్టం కలగదు. కానీ అదే పని ఎక్కువ రోజులు చేయడం వల్ల చాలా అనారోగ్యాలు కలుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు కూడా ఇలా మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారా? అయితే ఎలాంటి రోగాలను బారిన పడతారో తెలుసుకుందాం పదండి. చాలామంది మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని నీటిని తాగడమే మానేస్తూ ఉంటారు. అలాంటి వారి శరీరం డిహైడ్రేషన్కి గురవుతూ ఉంటుంది. అధిక మోతాదులో నీరు తాగడం వల్లే మన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇలా నీటిని తాగకుండా ఉండడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగకపోవడమే కాక మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు కూడా కలుగుతాయి. అంతేకాక కిడ్నీలు మనం శరీరంలో ఉన్న మలినాలను వడకట్టేటప్పుడు ఆహారంలో తగిన శాతం ఉంటేనే సరైన మలినాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. కానీ మూత్రాన్ని పదే పదే ఆపుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు పెరిగి కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మూత్రాన్ని ఎక్కువసేపు స్టోర్ చేసుకోవడం వల్ల మూత్రాశయం కూడా సాగుతుంది. ఇలా ఎక్కువ రోజుల పాటు మూత్రాశయం సాగడం వల్ల వారు మూత్రాన్ని కంట్రోల్ చేయడం అనే ప్రక్రియను అదుపులో ఉంచుకోలేకపోతారు. దానితో వయసు మళ్లీ కొద్ది మూత్రం వారికి తెలియకుండానే మూత్రాశయం బయటకు విసర్జిస్తుంది. దీనివల్ల వయసు మళ్లిన తర్వాత చాలా రకాల సమస్యలు కలుగుతాయి. కావున ప్రతి ఒక్కరూ 2-3 గంటలకు ఒకసారి అయినా మూత్రానికి వెళ్లడం అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమం. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.